నమస్తే జడ్సన్ గారు. నమస్తే బ్రదర్. భగీరథ్ రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉన్నాడని చెప్పి మీ మాటలు నాకు వినపడ్డాయి. మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? రేవంత్ రెడ్డి అనేటోడు బండి సంజయ్ గారు ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. నెంబర్ 1. కేసు అయిన తెల్లారి ప్రధానమంత్రి గారితో ఇద్దరు ఒకటే వేదిక పైన ఉన్నారు. ఇంకా ప్రధానమంత్రి గారి షెడ్యూల్లో వాళ్ళ కార్డులో, ఇన్విటేషన్ కార్డులో బండి సంజయ్ పేరు లేదు. అవును, ఆ ట్రోల్ అయింది, అది ఆ ఫోటో ఒకటి, అది తీసేసి ఇన్విటేషన్ కార్డు. ఆయన రేవంత్ రెడ్డి ఎంబడి పెట్టి తీసుకుపోయాడు. కేసులు అయితేనే ఉంటేనే ఉండగా తీసుకుపోయి స్టేజ్ మీద ఎక్కించాడు. ఇద్దరు జోకులు అన్నీ మనం అందరం చూసినాం. నెంబర్ 1 పాయింట్. రేవంత్ రెడ్డి అనేటువంటి మీద 79 పోలీస్ స్టేషన్ నమోదైన కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులు. అలా 420 కేసు కూడా ఉన్నది. 420 ఒక 4 కేసులు ఉన్నాయి. అంటే ఇద్దరికి, ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్కు ఆశ్రయం. గతంలో కొన్ని నేరాలు ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఇచ్చిన పేరు రేవంత్ రెడ్డికి ఉన్నది. టీడీపీలో ఉన్న అదే ఇచ్చిన వాళ్ళు ఆశ్రయం వాళ్ళకు ఇచ్చినట్టున్నది. రెండు పాయింట్లు చెప్పిన. మూడవది, ఈ పెద్ద మనిషి ఇదివరకు ఎవరు రేవంత్ రెడ్డి గారికి బీజేపీకి అభినాభావ సంబంధాలు ఉన్నాయి. కానీ వీళ్ళు రెండు బద్ధ శత్రువులా కొట్టుకుంటారు కదా దేశంలో. బద్ధ శత్రువు రాహుల్ గాంధీ వీళ్ళు జాతీయ స్థాయిలో చెప్పినా ఇంటలేరు వీళ్ళు. జాతీయ మీడియా ఒక హోంమంత్రి దాన్ని ఇవాళ తెలంగాణ బంద్ ఇయ్యాలి, అదేందా జాతీయ స్థాయి తెలంగాణ బంద్ ఇయ్యాలి. ఇవాళ బీఆర్ఎస్ కూడా తెలంగాణ బంద్ ఇయ్యాలి. నేను డీజీపీ కాడికి, మీరు రేవంత్ రెడ్డి ఇంటి కాడికి అంటే ముందు డీజీపీ కాడికి ఎందుకు పోయిందో అడగాలి. డీజీపీ దగ్గరికి వెళ్ళారు మీరు? పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి టర్న్ అయింది ఆ రోజే కదా. ఇంకో కేసు అపాయింట్మెంట్ దొరకలేదు అనుకుంటా కదా. అపాయింట్మెంట్ కానీ ధర్నా చేయడానికి పోయినా. నేను పేపర్ కూడా పట్టుకపోలే. నేను షీట్ తీసుకపోయినా నాన్ బెయిలబుల్ వారెంట్లు పెట్టాలని. అది బెయిలబుల్ కేసులు పెట్టిండ్రు. యాక్చువల్గా బీఆర్ఎస్ అందరూ సైలెంట్, తెల్లారికెళ్ళి మాట్లాడద్ది. ఆ విషయం తెలిసిన తర్వాత నేను తెల్లారి ఎంటర్. ఇది నాకు ఇంటెలిజెన్స్ వల్లే చెప్పింది. మన ప్లేస్ క్లోజ్ అవుతుంది. ఎవరిదంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, అది అభినందన్ హోటల్లో రౌండ్ టేబుల్ అవుతుండే. ఆ రౌండ్ టేబుల్కు ఈటల రాజేందర్, శ్రీనివాస్ గౌడ్ వీళ్ళందరూ వచ్చి నేను కూడా పోయినా. ఏ కేసు క్లోజ్ అవుతుందని ఇన్ఫర్మేషన్? ఈ కేసు బెయిలబుల్ సెక్షన్లు పెట్టిండ్రు. పోక్సో కేసు నమోదు కాలే అప్పటికి. పోక్సో అయిందమ్మా. పోక్సో అవి పెడితే నాన్ బెయిలబుల్. అవి పెట్టలే కాబట్టి స్టేషన్ బెయిల్ వస్తుంది. పోక్సో అయినా స్టేషన్ బెయిల్ వచ్చినట్టుగా పెట్టిండ్రు అని నేను తెల్లారి అదే రోజు ఈవినింగ్ పోయినా. ఫస్ట్ డీజీపీ గారు ఎవరు లేరు ఆఫీస్లో, అంటే స్పందన లేదని మళ్ళీ వాపస్ వచ్చిన. మళ్ళీ తెల్లారి పోయి అది గట్టిగా చేసినాం, అరెస్ట్ అయినాం. ఇక ఆ రోజుకి వెళ్ళి ప్రెజర్ బిల్డప్ చేసుకున్నాం. అట్లా ఆ పౌర సమాజం కూడా పెద్ద స్పందించింది. బీఆర్ఎస్ మహిళా నేతలు కూడా ఇక రోడ్డు ఎక్కిండ్రు. మళ్ళీ ఇక వాళ్ళు రచ్చరచ్చ అయింది. దాంతో ఇక నిన్న 101% రేవంత్ రెడ్డి ఇంట్లో ఆయన ఉండే. ఎందుకు ఉండే అనంటే నాకు పూర్తి సమాచారం, మీరు పోయినప్పుడు ఉన్నాడా? నాకు వచ్చి ఉన్నాడని తెలిసినాకనే పోయినా. రేవంత్ రెడ్డి ఇంట్లో భగీరథ ఉన్నాడని తెలిసినాకనే పోయినా వాళ్ళ ఇంటికి. కొంతమంది మన దగ్గర ఉన్న ఛానళ్ళు తీసుకొని, కెమెరాలు తీసుకొని పోయినా. పోయి ఒక రౌండ్ కొట్టి ముఖ్యమంత్రి కూడా లోపలనే ఉన్నాడు. గేట్ల దాకా బండ్లన్నీ ఉన్నాయి. ఉన్న తర్వాత పోయినాం. మామూలుగా సర్పంచ్ ఇంటికాడ 10 మంది కూడా ఉంటారు. సర్పంచ్ ఇంటికాడ 10 మంది ఉంటారు అబ్బా. ముఖ్యమంత్రి ఇంటికాడ 10 మంది లేరు. నమ్మతలేరు జనము. ఎవడు పనిచేయడు, కలవడు, రానియడు, ఎలగొడతారు. ఈ అవమానం ఆయన మళ్ళీ సొంత ఇల్లు, ప్రభుత్వ ఇల్లు కాదు ఇది, మా భవనం అననికి జనానికి లేదు. అది ఒక మాఫియా డానీలు లెక్క ఉన్నది. సందులలో పాత సినిమాలలో గుండగాని ఇళ్ళలో ఉండేది. లోపలి ఉండద్దు, అసలు ఉండద్దు. ప్రజాభవన్ అని పెట్టినావు, నువ్వు ప్రజలకు అందుబాటులో ఉండాలి. ప్రజలకు నువ్వు ఏడ కలుస్తావు, ఇంటికాడ కలుస్తావు, ప్రజలకు ఏడ టైం ఇస్తున్నావు కాబట్టి కలవనికి లేదు. అప్పుడు అట్లా తెలిసిన తర్వాత నేను ఇంటికాడికి పోయినా. పోయి అగో మీ ఇంట్లో బండి సంజయ్ కొడుకు కీలంట్లో ఉన్నాడు, తీసుకుపోయి చూపించేదండి. ఏమో నన్ను కాదు, పోలీసు వాళ్ళు తీసుకుపోయి చూపించేదండి. ముఖ్యమంత్రులు చెక్ చేయరు కదా, ఆన్నే పెట్టిండ్రు, ఆన్నే ఉన్నాడు. ఇప్పుడు పోయినా మీకు ఆడ దొరుకుతాడు. ఇప్పుడు పోయినా మీకు ఆడ దొరుకుతాడు. అర్థమైందా? ఎందుకు ఇంత పర్సనల్గా ఎందుకు తీసుకుంటారు రేవంత్ రెడ్డి సంజయ్ కొడుకు కేసుని? అరే బ్రదర్, మొన్న రాహుల్ గాంధీ ఇంటికి చెల్లి చక్కగా బీజేపీ ఇంటికి పోయాడు. ఇలా బీజేపీ నరేంద్ర మోడీ బీజేపీకి రమ్మన్నాడు. జోకులు వేసుకుంటే లేరాబ్బా, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రి. అదేదా కాంగ్రెస్ వాళ్ళంతా కన్ఫ్యూజన్ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళతో ఒక మాట అనిపిస్తలేడు బీజేపీని. నిన్న ఎవరో పిల్లగాడు ఒకడు ప్రెస్ మీట్ పెట్టి అది ఏదో ఎవరో ఇట్లా అని పొన్నం ప్రభాకర్ ఒక్కళ్ళే మాట్లాడారు. అది పెళ్లి చేసుకోమన్నాడు. మీరు కులపోలు ఒకటే మంచి చెడు మాట్లాడుకొని, కట్న కానుకలు మాట్లాడుకొని
మీరు ఏది పూల్ పనులు చేసుకోండి అని చెప్పారు. పెళ్లి చేసుకోండి అనడం తప్పు జరిగిందని అర్థం కాదు. పెళ్లిలో బోకర్ గారు మాట్లాడిన పొన్నం ప్రభాకర్ కానీ పెళ్లిలో బోకర్ గారు మాట్లాడతారు చూసినా మంత్రి లెక్క మాట్లాడలే. పెళ్లిలో బ్రోకర్ గాని లెక్క మీరిద్దరు కులపోళ్ళు ఒకటే, మీ జాతకాలు కలిసినాయి, మీ కులాలు కలిసినాయి, మీది ఇంకేవో కలిసినాయి, మీ నక్షత్రాలు కలిసినాయి, ఇక మీరు పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని చెప్పాను. అలా బ్రదర్ ఒక మైనర్ అమ్మాయి పైన పోస్కో కేసులో పెళ్లి చేసుకోమని అంటారా ఎవడన్నా? నువ్వు మంత్రి వాయి నేనేమంటారు, నేనేమనాలే? అసలు మైనర్ అమ్మాయికి పెళ్లి చేయొద్దు కదా, చేయకూడదు కదా. కేసు అక్యూజ్డ్తో నేను ఎట్లా సలహా ఇస్తావు? అవును, అది ఒక మంత్రి. నువ్వు వెంటనే దాన్ని నేను డీజీపీ ఆఫీస్ తప్పుపట్టినా. తప్పుపట్టగానే ఇమీడియట్గా మహేష్ కుమార్ గారు స్పందించిండు. తెల్లారి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టింది. ఇవాళ బ్రదర్ ఇది నడుస్తుంది కౌరవుల సభ, గుర్తుపెట్టుకో. ఒక అమ్మాయి 17 ఏళ్ళ అమ్మాయి, దోపిడీకి గురైన అమ్మాయి, మోసపోయిన అమ్మాయి తరపున ఈరోజు ఆపోజిట్గా బండి సంజయ్కి మీడియా, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు సీతక్క గారు, టీడీపీకి వెళ్ళి బతికొచ్చిన గ్యాంగ్ అంతా మొత్తం ఆయనకి సపోర్ట్గా కౌరవుల సభ లెక్క నిలబడ్డది. ఇప్పుడు బండి సంజయ్కి అనుకూలంగా ఉన్న మీడియాలో ఆ అమ్మాయి మైనర్ కాదు, ఆ అమ్మాయి మేజరు. గతంలో ఆ అమ్మాయి మీద ఒక యాక్సిడెంట్ కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఆ ఎఫ్ఐఆర్ని ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇప్పటికీ మైనార్టీ తీరిపోయిందనే విధంగా వాళ్ళు ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ మేజర్ అయితే పోక్సో ఉండదు కదా. అయితే ఇందులో నీకు చిన్న లాజిక్ చెప్తా. నీకు బండి మైనర్లకు కారు ఇవ్వదు, అర్థమైందా? ఆ కారు ఈమెకు లైసెన్స్ ఉండదు, లైసెన్స్ లేదు కాబట్టి కారు తీసింది, కారు యాక్సిడెంట్ అయింది, కేసు అయింది. 17 అని ఏజ్ చేస్తే ఈమె ఎట్లా కారు ఇచ్చిండ్రా అని చెప్పేసి వేరే కేసు అవుతుంది. బండి ఓనర్ బండి సీజ్ చేస్తారు కాబట్టి ఏజ్ ఎక్కువ చెప్పవచ్చు. నీకు డేట్ ఆఫ్ బర్త్లో ఎన్ని ఉండవు. ఈ పిచ్చ కథలు కాయ కథలు చెప్పద్దు బ్రదర్. ఇవాళ మీరు ఎన్ని వేషాలు వేసినా నీ కొడుకు మంచి పని చేసినా నువ్వు అనుకుంటున్నావా? బండి సంజయ్ని అడుగుతున్నా. ఒక హోంశాఖ సహాయ మంత్రివి బ్రదర్, నువ్వు అట్లా వేసుకో, బ్రదర్. నేచర్ ఒకటి ఉన్నది, నేచర్ జడ్జిమెంట్ అందరికి వచ్చింది ఉన్నోళ్ళు, అర్థమైందా? అందుకనే కౌరవుల సభ అని చెప్తున్నా. ఇలా కౌరవుల సభలో ఎవరున్నో తెలుసా? కౌరవ సభలో V6 మాజీ యాజమాన్యం ఉన్నది. కౌరవ సభలో ఈరోజు ధృతరాష్ట్రుడు ఏది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుండు రామచంద్రరావు. ఇది మా సమస్య కాదు, ఇది ఫ్యామిలీ ఇష్యూ అంట. కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం అంటుండు, అదే ఫ్యామిలీ ఇష్యూ అంట. మరి నీ సంగప్ప ఎందుకు పోయాడు? సంగప్పని పార్టీలో లేడా? సంగప్పని పార్టీ కార్యకర్త కదా. ఈరోజు మహిళా మనులంతా అన్నిటికీ పోతారు కదా, అక్కడికి బండ్లు తిన్నారని చెప్పి అక్కడికి పోయే కదా వీళ్ళు. వాళ్ళందరూ ఈరోజు ఆ మహిళా మనులంతా నిండు సభలో వాళ్ళు కూర్చున్నారు. ఒక మహిళకు అక్కడ అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళందరూ వేరే దానికేమో కట్టెల పొయ్యి పెట్టు, ఆ పొయ్యి పెట్టు, ఈ పొయ్యి పెట్టు, గ్యాస్ అయిపోతే నూనె లేని రొట్టెలు ఎట్లా చేయాలని విశ్వేశ్వరరెడ్డి చూపెడతాడు. అర్థమైందా? ఇది తమాషా అయిపోయింది. ఇవాళ వాళ్ళు కౌరవుల సభ అని కౌరవుల లెక్క ఆల్రెడీ వాళ్ళు ఇదేసేసిండ్రు. వాళ్ళు కౌరవుల లెక్క తీర్మానం అయిపోయింది, తప్పించుకునే అవకాశం లేదు. హైకోర్టులో విచారణ జరుగుతుంది ఈ బెయిల్ పిటిషన్ పై. అంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం వాళ్ళు పిటిషన్ వేసారు. నరసింహారెడ్డి అని చెప్పి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన జగన్ లీగల్ టీంలో ఉన్న అడ్వకేట్ వచ్చి వాదిస్తున్నాడు బండి సంజయ్ కొడుకు తరపున. ఎందుకు ఇంత పెద్ద కాస్ట్లీ అడ్వకేట్ని ఎందుకు పెట్టాల్సి వచ్చింది? నేను అసలు దొంగని తప్పియాలి కదా, మంచోని తప్పియానికి అవసరం లేదు. మంచోడైనా గల్లీ లాయర్లు కూడా సరిపోతుంది. నేను బుడ్డ లాయర్లను పెట్టుకుంటా, అది ఫ్రీ డ్రాఫ్టింగ్ చేసుకొని పెట్టుకుంటా. వీళ్ళు దొంగలను తప్పియాలంటే మరి గజ దొంగలను తప్పియాలంటే మరి పెద్ద లాయర్లు కావాలి. గంటలలోనే లక్షల రూపాయలు తీసుకునే అడ్వకేట్లు తీసుకుంటారు. తిమ్మిని బమ్మిని చేసే మన ఈయన పుష్పట్టు తొక్కిసలాటల ఆయనకి ఈయననే అడ్వకేట్. ఎవరు ఈయన? నరసింహారెడ్డి, నిరంజన్ రెడ్డి. మన రేవంత్ రెడ్డి సర్కారు కూడా ఈయననే అడ్వకేట్. ఇప్పుడు మ్యాచ్ ఫిక్సింగ్ ఉంటుందబ్బా. రేవంత్ రెడ్డి అడ్వకేట్లు వీక్గా వాదిస్తారు. అయ్యో అట్లనా మేజరా, అయ్యో నాకు తెలియదు అంటారు. ఇప్పుడు ప్రభుత్వం తరపున వాదించే లాయరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తుండబ్బా. అంటే మ్యాచ్ ఫిక్సింగే కదా. ఈ లాయర్ని ఎవరు మాట్లాడిన? నిరంజన్ రెడ్డి, రేవంత్ రెడ్డి మాట్లాడిండబ్బా. రేవంత్ రెడ్డి సర్కార్ తరపున నిరంజన్ రెడ్డి మాట్లాడతారు. ఏ కేసులల్లా ఇప్పుడు గ్రూప్ 1 కేసు అయింది, నిరంజన్ రెడ్డి అపియర్ అవుతారు ప్రభుత్వం తరపున. నిరంజన్ రెడ్డి ఇసొంటలో పంపుతారు, కాస్ట్ లాయర్. అయితే వీరంతా మ్యాచ్ ఫిక్సింగే ఉంటుంది. మేము ఇక్కడ మనోళ్ళు వీక్గా మాట్లాడని చెప్పి అడ్వకేట్ జనరల్కో ఎవరికో చెప్తారు. వీళ్ళు అక్కడ పోయి అయ్యో అట్లా సార్ మాదే తప్పు సార్ అంటారు. ఇప్పుడు ఏవైతే సెక్షన్స్ పెట్టారో 51 రెడ్ విత్ 6 సెక్షన్ 6 పెట్టారు పోక్సో యాక్ట్లో. ఇది ఒక కీలకమైన సెక్షన్ అని చెప్పి అంటున్నారు. అడ్వకేట్లు కూడా చెప్తున్నారు బెయిల్ రావడం కష్టం, ఖచ్చితంగా జైలుకు పోవాల్సిందే అని చెప్పి అంటున్నారు. సర్వ ప్రయత్నాలు బండి సంజయ్ చేస్తున్నాడు అని చెప్పి మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ కేసు ఎడిపోతుంది అసలు? ఏం క్లారిటీ లేదు ఇక్కడ.
ఆయనేమో పరారీలు ఉన్నాడు. ఒరిజినల్గా బెయిల్ రావద్దు, ఉమ్, పరారీలు ఉందని ఒక నేను చెప్తున్నా. ఆన్ని బట్టి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఆ హోంమంత్రి గారు, ఎవరు, కేంద్ర హోంమంత్రి బండి సంజయ్ సహాయ మంత్రి గారు పట్టియాలే ఉమ్, ముద్దాయిని పోస్ట్ కేసు. నువ్వు పాత కేసులో నువ్వు మాట్లాడలేదా? మాట్లాడిందిగా మహమూద్ అలీ కొడుకు కేసు అప్పుడు, వేరే కేసులు అప్పుడు నువ్వు ఎగిరెగిరి పడితే జిహాద్ అని, బొంగు బోషాడం అని ఏమేమో అంటివి కదా. మరి ఇప్పుడు నీ కొడుకు దాకా వచ్చే వరకు నువ్వు ఇదైపోయిందా? ఇప్పుడు తెలంగాణ పోలీసులు బండి భగీరథ్ని పట్టుకునేంత దూరంలో ఆయన పారిపోవాల్సి వచ్చిందా? సిట్ ఎందుకు ఏ బ్రదర్, నేపాల్ పట్టుకుంటారు కదా. ఆ పిల్లగాడు ఉన్నదే పోలీస్ కస్టడీలో, పోలీస్ సెక్యూరిటీ మధ్యలోనే ఉన్నాడు. ఓకే, ఇక్కడ కంచె ఎక్కడికి పోలేదు, పోలీస్ కస్టడీలో ఉన్నాడు. పోలీస్ కస్టడీనే ఉన్నాడు. ఇగో నేపాల్ వాళ్ళు చంపిపోయి నేపాల్ పారిపోతుంటేనే 48 hours లోపు దొరకబట్టిన వాళ్ళు. అవును, అర్థమైందా? బయట దేశపోళ్ళనే, బయట దేశపోళ్ళు. వీళ్ళు మన పోలీసు మహా ఫాస్ట్. ఇవాళ ఏందని ముఖ్యమంత్రి ఆపుతున్నాడు. ఓకే, ముఖ్యమంత్రి ఆపుతున్నాడు, పిల్లగానికి సాధ్యమైనంత వరకు ఇవ్వాలి అని చెప్పి ఆపుతున్నాడు. కానీ ఈరోజు ప్రజా కోర్టులో, జనం కోర్టులో ఈరోజు నిన్నటి దాకా దిక్కు సక్కి లేకుండా రచ్చ రేవంత్ రెడ్డి అంటోడు ఓడిపోతాడని ఉండే. ఇలా బండి సంజయ్ రెడ్డి కలాసబ్బా. ఓకే, నీవు దేశం కోసం, ధర్మం కోసం, ఈ రోజు నిజమైన హిందువు అయితే బీజేపీకే ఓటేయాలన్నా కానీ వీళ్ళు కోటేయరిగా. ఈ రెచ్చగొట్టి ఓట్లు వేసుకుంటారు కదా దొంగల బ్యాచ్. ఆ మహిళా ప్రవక్తలు ఉంది కదా అలా, స్పోక్స్ పర్సన్ బీజేపీలో, వాళ్ళు కూడా కథం. వాళ్ళు దేని గురించి మాట్లాడడానికి వీలు లేదు, వాళ్ళు కథం అయిపోయింది. పార్టీ బదనాం అవుతుందా ఈ ఇష్యూ వల్ల బీజేపీ తెలంగాణలో? బద్నామేంది అబ్బా, వాళ్ళు సప్పలు కొడుతారు. సూపర్ వేసినావు భగీరథ్, కమాన్ అని బీజేపీ వాళ్ళు సప్పలు కొడుతున్నారు కౌరవులంతా. అబ్బా భగీరథ ఏం చేసినావు, బ్రహ్మాండ చేసినావు. స్పెక్టేటర్స్ అంటే వీళ్ళంతా వీక్షిస్తున్నారు బీజేపీ వాళ్ళంతా. ధృతరాష్ట్రులు కళ్ళు మూసుకుంటే అమ్మో నేను చూడలేను రామచంద్రరావు. తక్కిన వాళ్ళందరూ సంగప్ప గింగప్ప దగ్గర నుండి సప్పలు కొట్టిపిస్తారు. సంగప్ప వార్నింగ్లే ఇస్తున్నట్ట మీడియా వాళ్ళకి, వాళ్ళ మీద వార్తలు వేస్తే. కానీ రేవంత్ రెడ్డికి తెలుసు కదా ఇది అడుపోయి ఇడిపోయి ఇప్పుడు నా వెనకాలే నాకే తగిలేటట్టు. అలాంటి సిగ్గు శరం ఉంటే అర్థమైందా? రేవంత్ రెడ్డి అనేటువంటి సిగ్గు శరం ఉంటే ఒక మహిళకు అన్యాయం చేయని ఒప్పుకోవద్దు. ఒక బిడ్డ ఉన్నది ఆయనకు, అర్థమైందా? సీతక్క మాజీ నక్సలైట్ ఆమె ఉన్నది. అన్నయ్య మనం చేయొద్దని చెప్పాలన్నా వద్దా? మొత్తం దొంగల అబ్బాయిలు. రేవంత్ రెడ్డి అనేటోడు ఒక దొంగ. ఆ దొంగ 79 కేసులు ఉన్న క్రిమినల్ అబ్బా. మరి క్రిమినల్కు సాథ్ ఇవ్వకుంటే బుద్ధిమంతులకు సాథ్ ఇస్తారు. మీరు ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకున్నారు? ఎందుకు దీన్ని? ఇప్పుడు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ వాళ్ళు, కొంతమంది అక్కడక్కడ ప్రజా సంఘాలు కొన్ని మాట్లాడుతున్నాయి. మీరు డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఇంటిని టార్గెట్ చేస్తూ అక్కడికి పోవడం, అటాక్ చేయడం ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకున్నారు అని? అరే వాడు దొంగ అబ్బా. రేవంత్ రెడ్డి ఏది గౌతమ్ బుద్ధుడు కాదు కదా. దట్ ఫెలో అయితే క్రిమినల్. నీ కేసులు చదవమంటే చదువుతా, 79 కేసులు చదువుతా. ఆ దొంగ నేను దాచిపెట్టింది అబ్బా. సిట్ ఏర్పాటు చేసిరుగా రితిరాజ్ నేతృత్వంలో. ఆ సిట్ నెట్ చూస్తారు మీరు? ఏది కాలయాపన చేయనికి. మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్, ఆఫ్టర్నూన్ వాక్, గుడ్ మార్నింగ్ వాక్, గుడ్ ఈవినింగ్ వాక్. సిట్ అంటే అదే కాలయాపన. 2022 పేపర్ లీక్లు వేసింది. సిట్ ఏమైంది? ఏం కాలే. అవన్నీ సాగదీయడానికి తప్ప దేనికి పనికి రావాలి, దేనికి పనికి రావాలి. టోటల్గా ఈ కేసు ఏమైతుంది అనిపిస్తుంది మీకు? ఇది ఒరిజినల్గా అయితే నాన్ బెయిలబుల్ వారెంట్ అబ్బా. బెయిల్ వచ్చే అవకాశం అయితే లేదని చెప్పి అంటారు. అయితే అమ్మాయి బ్రదర్ ఒరిజినల్ జరిగింది ఏంటంటే అమ్మాయి దోపిడీకి గురైంది, మోసం చేసి అక్కడికి అయిపోయింది. వాళ్ళు కూడా వదిలేసిండ్రు ఇక మా కర్మింతే అని. ఇప్పుడు అమ్మాయి ఫోటోలు రిలీజ్ అయితే వీడే ఏం చేసిండు, ఎప్పుడైతే వీడే బ్రేకప్ చెప్పిండు, వీడే కట్ చేసిండు. వాళ్ళతో తిరిగిన ఫోటోలు, ప్రైవేట్ ఫొటోస్ అన్నీ కూడా బయట దోస్తులకు చూపించింది. ఆ దోస్తులు అమ్మాయి వాళ్ళకి చెప్పిండు. అమ్మాయి వాళ్ళు పోయి బండి సంజయ్ అడిగింది, మా అక్కంతోనే తిరిగిందా అని ఈయన అన్నాడు. ఈ అమ్మాయి ఎంత పనికి వస్తావురా అని చెప్పేసి వాళ్ళు చూపించి. ఇది పన్ను బ్రదర్, కాలము కలిసి రాకుంటే అదే గాడిది కూడా ఎగిరి తంతది అన్నట్టుగా అసలు కేసు కాకపోయేది. ఇది ఆడనే పిలిచి అరే ఏం చేసినావు అని ఒక చెంప మీద బండి సంజయ్ వాళ్ళనే కేసు అయిందంటారా? వాళ్ళ ముందే కొడుకు మీద ఒక్క చెంప మీద తడేలు అని కొడితే వాళ్ళు భయపడేటోళ్ళు, వీడు కూడా భయపడేటోడు. కేసు క్లోజ్ అయిపో, చల్ వీడియో మొత్తం రిలీజ్ చేయి, మొత్తం డిలీట్ చేయి. యూజ్లెస్ ఫెలో ఎంకరేజ్ చేసేసరికి కొడుకు తప్పలు కొడుతుంది. సో ఇందులో నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మరి కంటెంట్ ఆఫ్ కోర్ట్ అంటారేమో నాకు తెలియదు, కానీ అది జడ్జిలను కూడా మేనేజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నాడు బండి సంజయ్ అనే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. పేపర్లో కూడా చిన్న చిన్న పేపర్లు రాశారు. అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? బ్రదర్ ఏమన్నా జరుగుతాయి. ఒకటి చెప్తా, పుష్ప 2లా పాపం జడ్జి గారు అంటే ఎట్లన్నా పాపం
ముద్దాయిని అదే మన న్యాయం చేయాలని, ఒకరికి హక్కు కల్పించాలని, ఆయన కోసం దాకా కూర్చుంది జడ్జి గారు. అదేందా అదే ఇప్పుడు నేను అనుకో నా కోసం ఒక్కోసారి నా టైం బాగాలేక నేను కామన్ మ్యాన్ 3 గంటలకే వెళ్ళిపోతుంది కావచ్చు లంచ్ టైంకి. అట్లా మన టైం బట్టి ఆధారపడి ఉంటుంది. అల్లు అర్జున్ టైం బాగుండే 6 దాకా కూర్చుంది జడ్జి గారు. పక్క చేసిన టైం బాగాలేదనుకో 3 గంటలకి వెళ్ళిపోతారు. అట్లా ఉంటే ఒక కేంద్ర హోంమంత్రికి హైకోర్టులో ఉన్న జడ్జిని మేనేజ్ చేసే అవకాశాలు, ఆ రైట్స్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందా అనే క్వశ్చన్స్ వస్తున్నాయి ఇప్పుడు. బ్రదర్, దిస్ ఇస్ పోస్కో. దీనిపైన నేషనల్ దృష్టి ఉంటుంది, నేషనల్ మీడియా దృష్టి ఉంటుంది. ఈరోజు వాళ్ళు ఎంత ముయ్యాలనుకున్నా ఇది అంత ఈజీగా ఏమి ఉండదు, ఆషామాషిగా ఏమి ఉండదు. మొన్నదాకా ఛాన్స్ ఉండే, ఇవాళ జనము ఉడికిపోతుంది. జనం పొలిటికల్ చేతులు లేదు ఇప్పుడు. అది పొలిటికల్ వాళ్ళు జవాబిచ్చే అవసరం లే, కామన్ మ్యాన్ ఆన్సర్ ఇస్తుండ్రు. కామన్ మ్యాన్ రేపు మా బిడ్డలకు అవుతుంది. ఇవాళ ఈ అమ్మాయి డేర్ చేసి బయటకు వచ్చిందబ్బా. ఇట్లా రానోళ్ళు 10-15 మంది ఉన్నారు. అవును, హై ఫ్యామిలీస్, హై సొసైటీ ఫ్యామిలీస్. అర్థమైందా? 10-15 మంది ఉన్నారు ఈరోజు. కవిత నిన్న ప్రెస్ మీట్ పెట్టింది, కల్వకుంట్ల కవిత, టీఆర్ఎస్ చీఫ్. భగీరథ్కి శిక్ష పడుతుందో పడదో కోర్టులు చట్టాలు నిర్ణయిస్తాయి, ఆ అమ్మాయిని ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు అని చెప్పి కొంత సాఫ్ట్ కార్నర్ అనిపించింది. అంటే భగీరథ విషయంలో సాఫ్ట్ కార్నర్లో మాట్లాడింది అని చెప్పి అంటారు. కవిత గారు చాలా గొప్ప ఎగ్జాంపుల్ చెప్పినారు. మీరు ఆంగ్ సాంగ్ సూకీ అని ఆమె చాలా గొప్ప ఇది నోబెల్ బహుమతి గ్రహీత. ఆమె అంత స్థాయి మయన్మార్ అధ్యక్షురాలు ఉండే. అట్లా చాలా గొప్ప పేరు తీసుకుని మీరు. కాబట్టి ఆమెను అడుగుడు, ఆమె చెప్పుడు, ఆమె దొంగల సర్ది కడుతుంది. తిహార్ జైల్లో ఉన్నొచ్చిన ఆమె దొంగల ఖాతా పుచ్చుకోకుంటే ఏంటి, ఆయన రాజకీయ నాయకుడు అన్నది. ఆ పిల్లగాడిన రాజకీయ నాయకుడు నేను మాట్లాడిన ఆయన పేరు తీయనన్నది. అసలు మైనరా మేజరా అనే చర్చ జరుగుతుంది బయట. అది ఎప్పుడు మాట్లాడింది అది కూడా. నేను డీజీపీ ఆఫీస్ కాడ ఆమె పేరు తీసిన, తీర్మాన్ మల్లయ్య తీసిన, రాములమ్మ పేరు తీసిన. అర్థమైందా? వీళ్ళందరి పేర్లు తీసిన తర్వాత ఆమె నిన్న మాట్లాడింది. కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళతోనే ఉన్నారు, రేవంత్ బ్యాచ్తోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు ఎటు పోయి భగీరథని ఎట్లా కాపాడాలి, ఎట్లా లోపడిపోకుండా ఇది చేయాలి, అమ్మాయిని ఎట్లా క్యారెక్టర్ అసోసియేషన్ చేయాలి అని చెప్పి చూస్తుంది. టోటల్గా ఎపిసోడ్లో బక్క జడ్సన్ పాత్ర ఏంది, ఎట్లా ఫైట్ చేయబోతున్నారు, అమ్మాయికి న్యాయం చేసే ప్రాసెస్లో మీరు ఏం చేయబోతున్నారు, మీ కార్యాచరణ ఏంటి చివరిగా చెప్పండి. బ్రదర్, జడ్జిమెంట్ ఎట్లా ఉండొచ్చు. ఒకటి, ఈ అమ్మాయి కేసు పెట్టుడు చాలా ఎక్కువ. ఈరోజు మహిళలే ఆమె మీద ఆరోపణలు చేస్తున్నారు. అది మీడియా ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ ఏ విధంగా కానీ. మహిళలు అంటే ఈ పేడ్ ఆర్టిస్టులు, జర్నలిస్టులు చేస్తూ ఉంటారు. ఇవాళ ఆమె అక్క దగ్గర దిగింది. బ్రదర్, రేపు రాసుకో, బండి సంజయ్ మీద ఈమెనే పోటీ చేస్తుంది. ఎవరు? ఈమెనే, ఈ అమ్మాయి బాధితురాలే. రేపు బాధితురాలే. ఇప్పుడు చీపురు పుల్లలే చురకత్తులు అయితే అన్నాం. ఇలా ఆమె తరపున సమాజం నిలబడ్డది. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళు కూడా, ఆ ఫ్యామిలీ కూడా మామూలు ఫ్యామిలీ కాదంటే ఫుల్ సౌండ్ అంట. వాళ్ళు ఏముండని ప్రాపర్టీస్ ఉన్నాయంట. వాళ్ళు ఏముండో నేనేం చూడలే, నాకేం తెలియదు. ఇవాళ నేను ఈ సొసైటీకి ఒక బండి సంజయ్ అంటే ఎగిరెగిరి పడుతుంది రాజకీయాలని. బండి సంజయ్ అనేటువంటి ఆడామెతోనే అనిపిస్తా. దొంగ లెక్కలు చెప్పి దొంగమాల చెప్పింది కదా, ఎన్నికలు నిలబడితే ఖచ్చితంగా నిలబెడతా. నేను పోయి మాట్లాడతా. నిలబెట్టి బండి సంజయ్ని ఆడామెతోనే అనిపిస్తా. ఇవాళ భారత్ మాతకి జై అంటారప్ప. భరత మాత బిడ్డలను మీరే దేశం కోసం, ధర్మం కోసం బ్యాచ్, కౌరవుల బ్యాచ్. తెలంగాణ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు ఈరోజు బతికొచ్చిన కాంగ్రెస్ బీజేపీ వీళ్ళిద్దరూ ఈ బ్యాచ్ ఏందనంటే కౌరవుల బ్యాచ్. ఇది ఈ కౌరవుల బ్యాచ్ ఈరోజు అమ్మాయితోనే ఓడగొట్టిస్తా. అర్థమైందా? లాస్ట్ గెలిచింది ద్రౌపదే. అర్థమైందా? లాస్ట్ గెలిచింది ద్రౌపదే. ఆ ద్రౌపదితోనే మిమ్మల్ని అనిపిస్తా. మీరు అంటున్నారు కదా, రేపు ఆమెను ఎన్నికలు నిలబెడతాం వచ్చే రోజులల్లా. నేను ఏ పొలిటికల్ పార్టీకి లేను, నేను ఏ రాజకీయ పార్టీలో లేను. కానీ ఒక లెసన్ అనేది భారతదేశం మొత్తం చూడాలి. నాకు బాధ అనిపించదు తెలుసా. నువ్వు ఏమన్నాను, ఆమె పైన ఆరోపణ చేసుడు ఎక్కడ తప్ప. ఈ గాడిదలు చచ్చిపోయిన ఆరోపణ తెల్లాలేస్తే కట్టెలపై పెట్టాలి, గ్యాస్ అయిపోతే కట్టెలపై డ్రామాలు చేస్తే తిరుగుతూ ఉంటాడు. గాడిదలు అయ్యిళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. పైసలు ఇస్తే ఏది పడితే అది మాట్లాడతారబ్బా. ఇవాళ నేను ముఖ్యమంత్రి ఇంటికి మీదకి పోయింది ఎందుకు పోయినంటే, మేము ఎవ్వరికి భయపడడం టైం వస్తే అని చెప్పని కనిపోయినా. నీ ముఖ్యమంత్రి కాదు, రేవంత్ రెడ్డి గాని అయ్యకు కూడా మేము భయపడడం టైం వస్తే. మా బిడ్డల మీద పడితే మా బిడ్డలను చురకత్తులు లెక్క తయారు చేస్తాం. అర్థమైందా? చురకత్తులు లెక్క తయారు చేస్తాం. ఈ పైసలు తీసుకొని చేసేటోళ్ళు ఉన్నారు కదా, ఈ గాడిదలు,
ఆడ రూపంలో ఉన్న గాడిదలు, ఆ గాడిదలకు ఈరోజు స్టోరీ దొంగ స్టోరీ తయారు చేసి మాట్లాడే గాడిదలకు నేను చెప్తున్నా. అర్థమైందా? మేము ఈరోజు అసొంటోళ్ళు మేము నిలబెడతాం ఒక పూట అన్నం కోసం. ఈరోజు చరిత్ర నేను పేర్లతో సహా చదువుతారు. రేపు ఒక్కొక్కళ్ళ వీడియోలు ఏమేమి పెట్టిండ్రు వచ్చే రోజుల్లో పేర్లతో సహా. రేవంత్ రెడ్డినే దేకలే మీరు ఎంత. రేవంత్ రెడ్డి మోచే నీళ్ళు తాగేటోళ్ళు మీరు. రేవంత్ రెడ్డి చెప్పులు తీసి నెత్తి మీద పెట్టుకొని ఊరేగేటోళ్ళు మీరు. మీరు మనుషులు మీదో బతక. ఇది నడుస్తున్నది ఒక మహాభారతం ఈరోజు. ఆ మహాభారతంలో ద్రౌపదికి వ్యతిరేకంగా బీజేపీ కాంగ్రెస్ ఉన్నది ఈరోజు, బతికొచ్చిన కాంగ్రెస్. ఆమె తరపున ఈరోజు మాసండి బక్క చిక్కిన వాళ్ళు ఉన్నారు, బక్కబడ్డ దోపిడీ గురైన పాండవులు నిలబడ్డారు. మహాభారతంలో గెలిపేవరితో చరిత్ర చెప్పింది, వచ్చే రోజుల్లో కూడా ఆ చరిత్ర చెప్తుంది. మొత్తానికి మాత్రము ఆ అమ్మాయి తొనివిలో చెప్పు దెబ్బలు అది తప్పాయి. ఓకే, థ్యాంక్ యూ అన్న, నమస్తే. థ్యాంక్ యూ.